ఉక్రెయిన్తో జరుగుతున్న యుద్ధంలో కొందరు భారతీయులు రష్యా సైన్యం తరపున పనిచేస్తున్నట్లు వచ్చిన వార్తలపై విదేశాంగ శాఖ స్పందించింది. రష్యన్ ఆర్మీ ఆఫర్లు ప్రమాదకరమని హెచ్చరించింది. ఇది అత్యంత ప్రమాదకర వ్యవహారమని, దూరంగా ఉండాలని వార్నింగ్ ఇచ్చింది. రష్యా సైన్యంలో చేరకూడదని భారత పౌరులకు కేంద్ర ప్రభుత్వం తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. కొందరు భారతీయులను ఉద్యోగాల పేరుతో మభ్యపెట్టి బలవంతంగా ఉక్రెయిన్తో యుద్ధంలోకి పంపుతున్నారన్న వార్తల నేపథ్యంలో కీలక సూచనలు చేసింది. ఇలాంటి మోసపూరిత ఆఫర్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ప్రాణాలకు ముప్పు తెచ్చుకోకూడదని విదేశాంగ మంత్రిత్వ శాఖ ఇవాళ ఓ ప్రకటనలో స్పష్టం చేసింది. నిర్మాణ రంగంలో పనప్పజెప్పి రష్యాకు వెళ్లిన తర్వాత నేరుగా యుద్ధ రంగంలోకి పంపారని ఇద్దరు భారతీయులు ఆరోపించారు. ప్రస్తుతం వారు రష్యా ఆధీనంలో ఉన్న తూర్పు ఉక్రెయిన్లోని డొనెట్స్క్ ప్రాంతంలో సెలిడో పట్టణం నుంచి ఫోన్లో మాట్లాడినట్లు తెలుస్తోంది. తమలాగే మరో 13 మంది భారతీయులు అక్కడ చిక్కుకుపోయి ఉన్నారని వారు వాపోయారు. 6 నెలల క్రితం స్టూడెంట్ లేదా విజిటర్ వీసాలపై రష్యాకు వచ్చిన తమను ఓ ఏజెంట్ మోసం చేశాడని వారు తెలిపారు. ఈ విషయంపై భారత విదేశాంగ శాఖ తీవ్రంగా స్పందించింది. రష్యా సైన్యంలో చేరడం అత్యంత ప్రమాదకరమని ఏడాది కాలంగా పలుమార్లు హెచ్చరిస్తున్నామని గుర్తు చేసింది. ఈ సమస్యను ఢిల్లీ, మాస్కోలోని రష్యా అధికారుల దృష్టికి తీసుకెళ్లామని తెలిపింది. ఇలాంటి పద్ధతులను వెంటనే ఆపి అక్కడ చిక్కుకున్న తమ పౌరులను సురక్షితంగా విడిచిపెట్టాలని డిమాండ్ చేసినట్లు వివరించింది. బాధిత భారతీయుల కుటుంబాలతో తాము సంప్రదింపులు జరుపుతున్నామని విదేశాంగ శాఖ తెలిపింది. రష్యా సైన్యంలో చేరమని వచ్చే ఎలాంటి ఆఫర్లను నమ్మకూడదని, వాటికి దూరంగా ఉండాలని మరోసారి భారత పౌరులకు విజ్ఞప్తి చేసింది.